రాష్ట్రంలో బీఆర్ఎస్ కనుమరుగు కాబోతుందని ఆ పార్టీ మనుగడ కూడా కష్టమేనని రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో ఏర్పాటు చేసిన సమావేశంలో బీఆర్ఎస్ ను ప్రజలు తిరస్కరించారని ఆయన పేర్కొన్నారు. లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ బీజేపీ మధ్యనే పోటీ ఉంటుందని వెల్లడించారు. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ ప్రజలు కాంగ్రెస్ ప్రకటించిన ఉచితాలను తిరస్కరించారని వ్యాఖ్యానించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ప్రభుత్వ అనుకూలత కారణంగానే విజయం దక్కిందని లక్ష్మణ్ పేర్కొన్నారు. సెమీఫైనల్లో కాంగ్రెస్ కు చెంపపెట్టు లాంటి సమాధానమిచ్చారని ఆయన వ్యాఖ్యానించారు. లోక్సభ ఎన్నికల్లో కూడా బీజేపీయే గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. నెహ్రూ నుంచి రాహుల్ గాంధీ వరకు అందరూ ఓబీసీ వ్యతిరేకులేనని లక్ష్మణ్ విమర్శలు చేశారు. మోడీ నేతృత్వంలో మూడోసారి అధికారంలోకి రావడం పక్కా అని, బలమైన ఆర్థిక వ్యవస్థగా నిలపడం మోడీ గ్యారంటీ అని లక్ష్మణ్ అన్నారు. మహాత్మా పూలే ప్రజాభవన్ లో నేడు నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొని తమ సమస్యలను విన్నవించుకున్నారు. జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్, ఆయుష్ శాఖ కమిషనర్ హరిచందన, హైదరాబాద్ కలెక్టర్ అనుదీపులు ఈ ప్రజావాణి హాజరైన వారి నుండి పిటిషన్లు స్వీకరించారు. ఉదయం 5 గంటలకే ప్రజాభవన్ ముందు సమస్యలు క్యూ కట్టారు. తమ సమస్యలపై వారు తెచ్చుకున్న ఆర్జీలను అధికారులకు అందజేశారు. ప్రజావాణిలో ఎక్కువగా భూముల సంబంధిత సమస్యలు, ధరణి, ఆరోగ్యం, నిరుద్యోగం అంశాలపైనే ఎక్కువ ఆర్జీలు వస్తున్నట్లు అధికారులు తెలుపుతున్నారు. కార్యక్రమానికి హాజరైన వారికి తాగునీరు, ఇతర మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేశారు. తిరిగి మంగళవారం నాడు ప్రజావాణి ఉంటుందని అధికారులు తెలియజేశారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకంతో ఉపాధి కోల్పోతున్నామని ఆటో డ్రైవర్లు నిజామాబాద్ జిల్లా బాల్కొండ, నిర్మల్లో ర్యాలీ చేపట్టారు. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యంతో జీవనోపాధి దెబ్బతిందంటూ ఆటో వాలాలు రోడ్డెక్కారు. ఉపాధి కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సాధారణంగా ఆటోల్లో ఎక్కువగా ప్రయాణించేది మహిళలేనని, ఇప్పుడు ఈ పథకం వల్ల తాము నష్టపోతున్నానని వాపోతున్నారు. తమ ఉపాధి సంగతేంటని ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రంలో ఆటో నడుపుతూ వేలాది మంది డ్రైవర్లు తమ కుటుంబాలను పోషించుకుంటున్నారని, ఇప్పుడు ఉచిత బస్సు ప్రయాణంతో రోడ్డున పడాల్సిన పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. బస్సులలో ఫ్రీగా ఇవ్వడం వల్ల మాకు ఆటో వాళ్ళకు ఎలాంటి ఉపాధి కలగడం లేదు. మాకు డబ్బులు కూడా వాళ్ళు ఎక్కనే మాకు డబ్బులు వస్తాయి. వాళ్ళు కూడా ఎక్కడం లేదు. ఇక్కడ నిర్మల్ బస్ స్టాండ్ నుంచి మండలాపురం పోవడానికి కూడా వాళ్ళు బస్సులు ఎక్కడానికి జరుగుతుంది. మాకు వచ్చే 15 రూపాయలు కూడా మాకు ఇళ్ళకి వస్తలేవు. కూరగాయలు వంకపోవడం వల్ల కూడా, కూరగాయలు ఉండడానికి కూడా మా దగ్గర డబ్బులు లేవు. పాల బ్యాగులు డబ్బులు లేవు. ప్రతి ఒక్కరికి మాకు ఇబ్బంది కలుగుతున్నది. ఇలానే రేవంత్ రెడ్డి వాళ్ళకి ఎలా చేసిందో మా ఆటో వాళ్ళకు కూడా రేవంత్ రెడ్డి ఏదో ఒకటి చేయాలని మా ఆటో యూనియన్ తరఫున కోరుకుంటున్నాం. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం సంతోషంగా ఉందని స్టేట్ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు అన్నారు. గాంధీభవన్లో సునీతారావు గారి అధ్యక్షతన స్టేట్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ జరిగింది. సమావేశం వివిధ పార్టీల పెద్ద ఎత్తున ముస్లిం మహిళలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి సునీతారావు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ అన్న, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారి సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మహిళలకు పెద్దపీట వేశారని సునీతారావు అన్నారు. మహిళలకు బస్సు ఉచిత సౌకర్యం కల్పించడం సంతోషకరమని అన్నారు. రాష్ట్రంలో మహిళలకు నామినేటెడ్ పదవులు ఇయ్యాలని, మగవారికి దీటుగా మహిళలు పనిచేస్తున్నారని, కార్పొరేషన్ చైర్మన్స్ కమిటీలలో తగిన స్థానం కల్పించాలని సునీతారావు అన్నారు. సోనియా గాంధీ ఇచ్చిన 6 గ్యారంటీలను ప్రజలందరికీ అందేటట్లు మహిళా కాంగ్రెస్ సహకరిస్తామని సునీతారావు అన్నారు. క్రియేటివ్ ఎడ్యుకేషన్ లో ప్రముఖ సంస్థ అయిన హోమ్స్టెక్ కాలేజ్ హోమ్స్టెక్ వార్షిక ఫోటో ఎగ్జిబిషన్ ను ఈవెంట్ విజయవంతంగా ముగించింది. పంజాగుట్ట నాగార్జున హిల్స్ లోని హోమ్స్టెక్ ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఫోటోగ్రఫీ ఔత్సాహికులు, పరిశ్రమ నిపుణులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు వారి సృజనాత్మక నైపుణ్యానికి గుర్తింపుగా విద్యార్థులకు అవార్డులు అందించారు. పోటీతత్వానికి అనుగుణంగా విద్యార్థులు ప్రతిభను చూపించారని కార్యక్రమ నిర్వాహకులు అన్నారు. మీరు ఇవాళ చూసింది పిక్సెల్ పర్ఫెక్ట్ అని. దిస్ ఇస్ అ ఫోటోగ్రఫీ డివిజన్ ది certificate and degree course students work through the semester. So ikkade various categories unnai photography lo. We had wildlife, we had street, we had food, we had fashion, product anni. And the students have been exposed to every branch, every genre of photography. వాళ్ళ వర్క్స్ చాలా బాగా వచ్చాయి. ఇన్ఫ్యాక్ట్ జ్యూరీకి చాలా కష్టమైంది టు ఈవెన్ బీ ఏబుల్ టు ఫైండ్ ద ఫైనలిస్ట్ అండ్ గివ్ ది అవార్డ్. దేర్ వాజ్ అ టై ఇన్ ఎవ్రీ కేటగిరీ. అంటే అంత క్లోజ్గా ఉండే ఆ కాంపిటీషన్. We request all of you to come and watch this exhibition. It's an exhibition of their works through their course. We have students from the 3-year degree program, which is affiliated to JNFAU, and also the 1-year certificate program, which is NSDC recognized course. Most students who are already doing the course here are already working by the side also. So this course actually leads to a career.
and you can all start earning while you are doing the course also. We wish all our students the very best and are super proud that they've come up with such amazing work. And we have to thank all my faculty as well as Avinash Gavarikar Garu, who is our mentor. He is one of India's ace photographer who comes and mentors our students. So every month he comes and speaks to our students. He shows them the learning experience. He gives them all the tricks and the treats of how things have to be, worked upon. He also tells them how communication is very important. So all these are, going into the training of these photography students. We wish them all the best and please do come and encourage them. Thank you so much. This exhibition is on for the next 3 days. So please, till Sunday. So please do come. Thank you. రాజ్యాంగబద్ధమైన గవర్నర్ వ్యవస్థను లెక్క చేయకుండా గత 9.5 ఏళ్లుగా కుటుంబ పాలనలో సాగించిన బీఆర్ఎస్ పాలనలో గిరిజన అభివృద్ధి జరగలేదని రాష్ట్ర గిరిజనుల తరపున మాజీ మంత్రి రవీంద్ర నాయక్ అన్నారు. నూతనంగా అధికారంలోకి వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ పాలనలో పడకేసిన గిరిజన అభివృద్ధి కార్యక్రమాలను పునఃప్రారంభించడానికి ఆదేశించాలని కోరారు. గిరిజన అభివృద్ధి సమస్యల పరిష్కారానికి రాష్ట్ర గిరిజన సలహా మండలిని నియమించి గిరిజనులకు ఆదుకోవాలని రవీంద్ర నాయక్ కోరారు. खुद अपने पैरों पे खड़ा होने का, इनकम पैदा करने का काम नहीं किया. केवल ई बंधु आ बंधु बोलकर मंदू शॉप यानी बेल्ट शॉप जो है क्रिएट किए और यहाँ की ज़मीनात हड़प लिए. यहाँ का जो 9.5 साल का जो बजट तकरीबन 30 लाख करोड़ असेंबली अप्रूव किया, 9 लाख करोड़ केंद्र दिया, और बैंकों से 6 लाख करोड़ लोन लेके आया. पूरा टोटल मिला के 30 लाख करोड़ बजट का आज कोई हती गति नहीं है, पता नहीं है. आज पूरे डिपार्टमेंट, एग्जाम्पल आपका सिविल सप्लाई डिपार्टमेंट जिसमें 56,000 करोड़ का जो है लोन है, उसी तरह जो है इलेक्ट्रिसिटी डिपार्टमेंट उसमें 86,000 करोड़ का उसमें घाटा है. इस तरह हर डिपार्टमेंट में घाटा ही घाटा. लेकिन केसीआर जो बोला ये काम भी नहीं किया, जिसमें डबल बेडरूम का घर भी नहीं दिया, दलित को सीएम नहीं बनाया, 3 एकड़ ज़मीन नहीं दिया, घर घर को जॉब नहीं दिया, और जो हमारे फार्मर्स का लोन 1 लाख रुपीस का वो माफ़ी नहीं किया. इस तरह मैं कितने बोलूँ, कोई काम नहीं किया. केवल ये जो है पिट्टा कतलू यानी ये कथा बोलते थे, झूठ बोलना, लोगों को जो है हमेशा वादा करना और वादे से मुकरना, यही जो है केसीआर का ये रहा. और आज केसीआर जो है आज बड़ा नाटक भी कर रहा है कि उनको एक्सीडेंट हो गया इसलिए लोगों में सिंपैथी. एक्सीडेंट हुआ होगा, एक्सीडेंट अगर हुआ तो भगवान उनको जल्दी से जल्दी ठीक करे. लेकिन उन्होंने जो गलतियां की, उन्होंने जो करप्शन किया, उन्होंने जो फैमिली रूल किया, उसके अगेंस्ट में ये जो आने वाला कोई भी गवर्नमेंट हो, केंद्र सरकार हो या राज्य सरकार हो, ये दोनों का दायित्व है. इसके ऊपर एक्शन लेनी चाहिए. ये प्रजा का पैसा जो है हमारा केसीआर ने उसको दुर्विनियोग किया है. ये इस चीज़ को मानना. स्टेट एक्सचेकर जो था उसको जो है इन्होंने पूरी तरह से जो है ख़राब कर दिया. वो प्रजा के तक नहीं गया, प्रजा को कोई चीज़ मिली नहीं. आज किसी को नौकरी नहीं मिली, किसी को ज़मीनात नहीं मिले, और आज जो है वुमेन का एम्पावरमेंट है उनको भी कुछ नहीं हुआ. आज जितने हॉस्टल चल रहे, जितने जो है आश्रम स्कूल चल रहे, वहाँ पर कोई एडमिनिस्ट्रेशन ठीक नहीं है. హయత్ నగర్ లో ఎల్బీ నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఏ బ్లాక్ ప్రెసిడెంట్ గుర్రం శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కి గౌడ్ జన్మదిన సందర్భంగా సేవా కార్యక్రమాలు చేపట్టారు. సుధీర్ ఫౌండేషన్ లో విద్యార్థులకు పండ్లు, భోజన సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో యత్నగిర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ ప్రెసిడెంట్ దానావత్ శ్రీనివాస్ నాయక్, కళ్యాణ్ ఎస్సీ సెల్ ప్రెసిడెంట్ చిన్న సంతోష్, వెంకటేష్, హనుమంతు, గోపి, బాబులాల్ తదితరులు పాల్గొన్నారు. ప్రజల సమస్యలపై కృషి చేసే నాయకుడు మధు యాష్కి అని కాంగ్రెస్ నాయకులు అన్నారు. టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్, మాజీ పార్లమెంటు సభ్యులు మధు యాష్కి జన్మదిన సందర్భంగా కాంగ్రెస్ నేతలు సేవా కార్యక్రమం నిర్వహించారు. ఎల్బీ నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జక్కిడి ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో వనస్థలిపురం ప్రభుత్వ హాస్పిటల్లో గర్భిణీ స్త్రీలకు, రోగులకు పండ్లు, బ్రెడ్ ప్యాకెట్ల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మన్సూరాబాద్ డివిజన్ అధ్యక్షులు బుడ్డా సత్యనారాయణ, జిల్లా సీనియర్ నాయకులు కల్లెం నరసింహారెడ్డి, జాలే వెంకట్, శ్యామల్ రెడ్డి, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణలోని 11 లక్షల మంది గృహ కార్మికుల హక్కులను పరిరక్షించాలని గౌరవ అధ్యక్షుడు వర్గీస్ తేకన్న సోమచిగూడ ప్రెస్ క్లబ్ లో పేర్కొన్నారు. గృహ కార్మికుల హక్కుల పరిరక్షణకు సమగ్ర చట్టాన్ని రూపొందించాలని డొమెస్టిక్ వర్కర్స్ యూనియన్ తెలంగాణ స్టేట్ డిమాండ్ చేసింది.
హైదరాబాద్లో 5 లక్షల మంది, రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల్లో మరో 6 లక్షల మంది గృహ కార్మికులు ఉన్నారని, కార్మికులను గుర్తించడానికి గాని హక్కులను రక్షించడానికి ఎటువంటి చట్టం లేకపోవడం విచారకరం తేకానాథ్ అన్నారు. కార్మికులకు గుర్తింపు కార్డుల జారీ, త్రైపాక్షిక సంక్షేమ బోర్డు వంటి అంశాలను చట్టంలో పొందుపరచాలని కోరారు. గృహ కార్మికులైన స్త్రీలు ఎంత ఎత్తుకు ఎదిగినప్పటికీ ఇంటి పని వారిగానే చూస్తున్నారన్నారు. 8 గంటల పనికి కనీస వేతనం 12,000 రూపాయలకు సవరించాలని కోరారు. కనీస వేతనం చెల్లించని యాజమాన్లకు జరిమానా విధించేలా గృహ కార్మికుల షెడ్యూల్లో పెనాల్టీ క్లాసును చేర్చాలన్నారు. ముఖ్యంగా తెలంగాణ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు సార్ మన ముఖ్యమంత్రి గారికి అభినందనలు. ఈ కొత్త ప్రభుత్వం నుంచి అందరూ ఒక నూతనమైన కార్యక్రమాలను, నూతనమైన అంశాలను, కాంగ్రెస్ పార్టీ కొత్తది కాకపోయినా 10 ఏళ్ళ తర్వాత కొత్తగా మళ్ళీ మన తెలంగాణ రాష్ట్రంలో మొదటిసారిగా పాలిస్తోంది కాబట్టి మనము ఈ ప్రభుత్వం నుంచి కొంచెం హోప్ పెట్టుకోవచ్చు అని అనుకుంటున్నాను అందరూ. సో ఆ హోప్ని ముఖ్యంగా ప్రభుత్వం నిలబెట్టాలని, ముఖ్యంగా ఇలాగా అనార్గనైజ్డ్ సెక్టర్కి ప్రభుత్వం బాధ్యత వహించాలని, వారి యొక్క డిమాండ్లను గుర్తించాలనేది నా మొదటి విన్నపం. రెండో విషయం ఏంటంటే గృహ కార్మికులకు సంబంధించి మనకి ఇప్పుడు యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ సందర్భంగా మనం మాట్లాడుకోవాల్సింది అసలు స్త్రీలందరూ గృహ కార్మికులే అంటే పెళ్ళై. And India is the largest sending country of domestic workers. What we want is that the domestic workers are recognized. There is an international law, ILO Convention 189, that they are that India right as workers like any other. So these are the demands that the union is putting forward, and we now I request Usha Garu to speak. 95% of the domestic workers are women workers. I request Usha Garu to. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీవో నెంబర్ 45ను రద్దు చేయాలని ఉస్మానియా యూనివర్సిటీలోని మెయిన్ లైబ్రరీ నుంచి ఆర్ట్స్ కళాశాల వరకు బహుజన స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా బహుజా స్టూడెంట్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు వేల్పుల సంజయ్ కొత్త ప్రభుత్వ ఏర్పాటు నిరుద్యోగుల విజయమని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు వయోపరిమితిని 58 సంవత్సరాల నుంచి 61 సంవత్సరాలకు పెంచడం వల్ల విద్యార్థి నిరుద్యోగులకు ప్రభుత్వ ఖజానాకు విపరీతంగా నష్టం వాటిల్లుతుందని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు రిటైర్మెంట్ వయసులో వచ్చే జీతంతో నలుగురికి నిరుద్యోగులకు ఉపాధి కలుగుతుందని తెలిపారు. గత ప్రభుత్వంలో ఏ ప్రభుత్వ ఉద్యోగి కూడా వయోపరిమితిని పెంచాలని కోరిన దాఖలాలు లేవని అన్నారు. టీఎస్పీఎస్సీ గ్రూప్ 4 ఉద్యోగాలను ఆటోనామస్ బాడీ కలిగిన యూనివర్సిటీలకి అప్పగించాలని కోరారు. తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల పక్షాన బహుజన్ స్టూడెంట్స్ ఫెడరేషన్, బహుజన విద్యార్థి సంఘాలుగా మేము శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ ప్రభుత్వానికి మేము ఒకటే తెలియజేయదలుచుకున్నాం. మీ విజయం ఈ రాష్ట్రంలో విద్యార్థి నిరుద్యోగుల విజయంగా మీరు భావించాల్సిన అవసరం ఉందని మీకు గుర్తు చేస్తూ, గత ప్రభుత్వం అయితే జీవో నెంబర్ 45ని తీసుకొచ్చి 48 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులకు 58 సంవత్సరాలు ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగుల వయసును 61కి పెంచి వాళ్లకు సడలింపు ఇవ్వడం జరిగింది. ఈ సడలింపు ఇవ్వడం ద్వారా విద్యార్థి నిరుద్యోగులకు ఇది తీవ్రమైన నష్టంతో పాటు ప్రభుత్వానికి కూడా, ప్రభుత్వ ఖజానాకు కూడా ఇది పూర్తి స్థాయిలో నష్టంగా ఉంటుందనే విషయాన్ని మేము మీకు దృష్టికి తీసుకురావడం జరుగుతుంది. అదేవిధంగా ఒక ప్రభుత్వ ఉద్యోగి తన రిటైర్మెంట్ వయసులో మినిమం 2 లక్షల పైచిలకు జీతాన్ని పొందుతున్న సందర్భంలో అదే ఒక నిరుద్యోగులుగా మీరు అవకాశం కల్పిస్తే ఆ జీతంలో కనీసం 5-6 కూడా జీతం పనిచేస్తారని ఈ ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ఈ వయసు అనేది ఖచ్చితంగా సడలించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉంది అని కూడా మేము తెలియజేసుకుంటున్నాం. ఈ గత ప్రభుత్వాన్ని ఏ ఉద్యోగులు కూడా ఎప్పుడు కూడా కోరిన సందర్భం కూడా లేదు. వాళ్ళు ఎందుకనంటే నిజంగా ఇప్పటికే బీపీ షుగర్లు వచ్చేసి వాళ్ళు 58 సంవత్సరాలకే పనిచేయని పరిస్థితి మనం చూస్తున్న సందర్భం తెలుసు. ఇవాళ పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, తర్వాత ఆర్టీసీ కావచ్చు, తర్వాత టీచర్స్ కావచ్చు, ఆల్ డిపార్ట్మెంట్స్లో ఏ ఉద్యోగి కూడా వాళ్ళు సంతోషంగా లేరు.
ఖచ్చితంగా దాన్ని విరమించాలనే విషయాన్ని మీ దృష్టికి మేము తీసుకురాదలుచుకున్నాం. అదేవిధంగా ఇవాళ యూనివర్సిటీలలో కూడా టీఎస్పీఎస్సికి అప్పగించినటువంటి గ్రూప్ 4 పోస్టులను మీరు తిరిగి యూనివర్సిటీలకు వాళ్ళ యూనివర్సిటీ అటానమస్ను కాపాడే విధంగా ఆ పోస్టులను తిరిగి యూనివర్సిటీలకి అప్పగించాలని కూడా ఈ సందర్భంగా మేము మీకు గుర్తు చేస్తూ మీరు ఖచ్చితంగా దీనిపై దృష్టి పెట్టాలని విద్యార్థి నిరుద్యోగులకు న్యాయం చేయాలని మేము ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఆదిలాబాద్ లో వైద్య విద్యార్థులు ఆందోళన చేపట్టారు. కళాశాల వద్ద అర్ధరాత్రి జరిగిన దాడిని వ్యతిరేకిస్తూ స్టూడెంట్స్ నిరసనకు దిగారు. జిల్లా కలెక్టరేట్ ముందు దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. విద్యార్థులపై దాడి జరిగిన రిమ్స్ డైరెక్టర్ ఇప్పటి వరకు స్పందించకపోవడంపై మండిపడుతున్నారు. రిమ్స్ మెడికల్ కళాశాల ఆవరణలో అర్ధరాత్రి ఘర్షణకు కారకులైన దుండగులను వెంటనే అరెస్ట్ చేయాలని జిల్లా కలెక్టరేట్ ముందు మెడికల్ విద్యార్థులను నిరసన చేపట్టారు. రిమ్స్ ఆసుపత్రిలోని వార్డుల్లో ఎలుకలు తిరుగుతున్నాయని, సరైన వసతులు లేవని డైరెక్టర్ను ప్రశ్నించినందుకు దాడి చేశారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. డైరెక్టర్కు బంధువైన అసిస్టెంట్ ప్రొఫెసర్ క్రాంతి మరికొందరు బయటి వ్యక్తులను తీసుకువచ్చి తమపై అమానుషంగా దాడి చేయించారని చెబుతున్నారు. తమపై దాడి చేసిన అసిస్టెంట్ ప్రొఫెసర్ క్రాంతిని విధుల నుండి తొలగించాలని, రిమ్స్ డైరెక్టర్ను మార్చాలని మెడికోలు డిమాండ్ చేశారు. బంగారుపల్లెంలో రాష్ట్ర ఆర్థిక వనరులను సమకూర్చి కాంగ్రెస్ ప్రభుత్వానికి అప్పగించామని, అయినా కూడా రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశామని ఆరోపించడం సరికాదని బీఆర్ఎస్ సీనియర్ నేత వినోద్ కుమార్ అన్నారు. అప్పుల రాష్ట్రమడి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, కాంగ్రెస్ నేతలు పదే చెప్పడం సరికాదన్నారు. ఆర్థిక వనరులలో రాష్ట్రం దేశంలోని 2వ స్థానంలో నిలిచిందన్న వినోద్, రిజర్వ్ బ్యాంకు నివేదికే ఈ విషయాన్ని స్పష్టం చేసిందని చెప్పారు. 10 ఏళ్ల కాలంలో ఎంతో శ్రమించి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సాధించిన ఆర్థిక వనరులను కాంగ్రెస్ ప్రభుత్వం జాగ్రత్తగా ఉపయోగించుకోవాలని వినోద్ కుమార్ సూచించారు. ఇంత అప్పు జరిగింది, అంత అప్పు జరిగిందని చెప్పి ఈ అప్పులు కూడా దాదాపు కొన్ని అప్పులు 1 సంవత్సరంలో కట్టే అప్పులు ఉన్నాయి, 1 నుండి 5 సంవత్సరాల వరకు కట్టే అప్పులు కొన్ని ఉన్నాయి, 5 నుండి 10 సంవత్సరాల వరకు కట్టే అప్పులు ఉన్నాయి, 10 ఏళ్ల నుంచి 20 ఏళ్ల వరకు కట్టేటువంటి అప్పులు కూడా ఉన్నాయి. కేసీఆర్ గారి ప్రభుత్వం తీసుకున్న అప్పులు తెల్లారే కట్టేది కాదు. ఇప్పుడు కట్టేటువంటి అప్పులు కూడా కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాల క్రితం చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న అప్పులు కట్టవలసింది. కేసీఆర్ గారు తీసుకున్న అప్పులు ఇంకా 5 ఏళ్ళు 10 ఏళ్ల తర్వాత కట్టవలసిన అవసరం ఉన్నది. కాబట్టి అప్పుల తెలంగాణ చెప్పి మమ్మల్ని బదనాం చేశారు. సూర్యనాయక్ లాకప్ డెత్ పై ఉన్నతాధికారులతో సమగ్ర దర్యాప్తు జరిపించాలని బీఆర్ఎస్ నేతలు డీజీకి విజ్ఞప్తి చేశారు. మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ నేతృత్వంలో బాల్కా సుమన్, దాసోజు శ్రవణ్ డీజీపీ కార్యాలయంలో వినతి పత్రం అందించారు. మృతుడి కుటుంబానికి బీఆర్ఎస్ అండగా ఉంటుందని వెల్లడించారు. రాష్ట్రంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ దరితప్పుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కొత్త ప్రభుత్వం ఏర్పడి 10 రోజులు కాగానే కాంగ్రెస్ నేతలు బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. సివిల్ డిస్ప్యూట్ లో 2 అన్నదమ్ముల మధ్యన పంచాయతీ ఉంటే పోలీసులకు ఏమాత్రం కూడా దాంట్లో తలదూర్చడానికి హక్కు లేదు. కానీ దురదృష్టవశాత్తు అక్కడ ఉన్నటువంటి ఒక స్థానిక ఇన్స్పెక్టర్, సబ్ ఇన్స్పెక్టర్ దుర్మార్గంగా సూర్యనాయక్ గారిని పోలీస్ స్టేషన్లో నిర్బంధించి చిత్రహింసలకు గురి చేసి అతని చావుకు కారణమైండు, ఈ లాకప్ డెత్కు కారణమైండు. వెంటనే ఆ ఇన్స్పెక్టర్ను అరెస్ట్ చేయాలా, సబ్ ఇన్స్పెక్టర్ను అరెస్ట్ చేయాలా, అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పని మేము డీజీపీ గారికి విజ్ఞప్తి చేయటమైంది. లా అండ్ ఆర్డర్ ఎవరైనా వైలేట్ చేస్తే చర్యలు తీసుకోండి, కానీ రాజకీయ కక్షలకు కార్పణ్యానికి తెలంగాణ వేదిక కాకుండా చూడాలా అని చెప్పని కూడా డీజీపీ గారికి మేము విజ్ఞప్తి చేయటమైంది. తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు భద్రతను కుదించింది. ఇప్పటి వరకు Z+ కేటగిరీ భద్రతలో ఉన్న కేసీఆర్ కు Y కేటగిరీ భద్రతను ఏర్పాటు చేశారు. వై కేటగిరీ భద్రత కింద కేసీఆర్ కు 4+4 గన్మెన్లతో పాటు ఇంటి దగ్గర సెంట్రీ ఉంటుంది. కాన్వేకు సంబంధించి ఒక వాహనాన్ని ఏర్పాటు చేస్తారు. మాజీ మంత్రులుగా పనిచేసి ఇప్పుడు ఎమ్మెల్యేలుగా ఉన్న వారికి 2+2 భద్రతను కల్పించారు. మాజీ ఎమ్మెల్యేలకు, కార్పొరేషన్ల చైర్మన్లకు భద్రతను పూర్తిగా తొలగించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు అంశాలపై సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ప్రముఖుల సెక్యూరిటీపై కూడా సమీక్ష జరిగింది. మాజీలలో ఎవరికైనా భద్రత అవసరమైన వారికి ఏజెన్సీ ఏరియాలో ఉన్న వారికి గన్మెన్లను ఇచ్చే అవకాశం ఉంది. అయితే వీరికి సంబంధించి పూర్తిగా రివ్యూ చేసిన తర్వాతే గన్మెన్లను ఇవ్వడంపై తుది నిర్ణయం తీసుకుంటారు. కొత్త ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగిన శాసనసభ సమావేశాలు 3వ రోజు ప్రధాన ఘట్టం గవర్నర్ ప్రసంగం జరిగింది. అనంతరం ముఖ్యమంత్రి, మంత్రులు సచివాలయంలో సమీక్ష సమావేశాలు జరిపారు. రేపు గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు సమర్పణ జరగనున్న నేపథ్యంలో మరిన్ని వివరాలు మై బ్యూరో చీఫ్ శ్రీనివాస్ అందిస్తారు. కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక జరిగిన శాసనసభలో 3వ రోజు గవర్నర్ ప్రసంగం జరిగింది. గవర్నర్ ప్రసంగంలో కొన్ని అభ్యంతరకరంగా ఉన్న పదాలను, వాక్యాలను పెట్టారు అని ఒక
ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉంది. అదేవిధంగా శాసనసభలో నిన్న మొన్న ప్రమాణ స్వీకారం చేయని ఎమ్మెల్యేలు కొందరు ఎమ్మెల్యేలు ఈరోజు కూడా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. మొత్తం మీద అసెంబ్లీ సమావేశాల్లో ఒక ముఖ్యమైన ఘట్టమైతే ముగిసింది. ఇంకొకటి రేపు బీఏసీ సమావేశం ఈరోజు జరగవలసింది, కానీ బీఏసీ బిజినెస్ అడ్వైజరీ కమిటీ ఏర్పడనందువల్ల అది రేపటికి వాయిదా పడింది. రేపు జరిగే బీఏసీ సమావేశంలో శాసనసభ నిరవధిక వాయిదా వేయడమా లేదంటే ఇంకా కొన్ని రోజులు పొడిగించడమా అనే నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అదేవిధంగా అన్ని శాసనసభ పక్షాలకు కార్యాలయాలను కూడా కేటాయించడం జరుగుతూ ఉంది. మరోవైపు సచివాలయంలో శాసనసభ ముగియగానే సచివాలయానికి చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధానంగా ఈరోజు మరొక కీలకమైన అంశం సింగరేణి గనులపైన, సింగరేణి సంస్థ పైన సుదీర్ఘంగా రివ్యూ చేయడం జరిగింది. ఎందుకంటే గతంలో అనేకమైనటువంటి ఆరోపణలు ఆ సంస్థ మీద వచ్చాయి, అవినీతి ఆరోపణలు వచ్చాయి. ప్రభుత్వము అక్కడున్న సిఎండి శ్రీధర్ వ్యవహార శైలిపైన అప్పట్లో ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ నేతలు, అదేవిధంగా టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి పదే పదే ఆరోపణలు చేయడం జరిగింది. అదే కాకుండా త్వరలో సింగరేణి కార్మిక సంఘాల ఎన్నికలు కూడా ఉన్నాయి. కాబట్టి వీటన్నిటి దృష్టిలో పెట్టుకొని ఈ అంశాన్ని ఎంచుకున్నట్లుగా మనకు తెలుస్తూ ఉంది. అదేవిధంగా ప్రజావాణిలో కూడా ఈరోజు ప్రజాభవన్లో భారీ ఎత్తున బారులు తీరి తమ సమస్యలను చెప్పుకోవడానికి ఈరోజు రాష్ట్ర నలుమూలల వచ్చిన పరిస్థితి కనబడింది. అక్కడ ఎక్కువగా భూ ఆధారిత సమస్యలే ఈ వచ్చిన ఫిర్యాదులో ఎక్కువ ఉన్నాయని కూడా మనకు తెలుస్తూ ఉంది. అదేవిధంగా సచివాలయంలో ఈరోజు ఉదయం బాధ్యతలు స్వీకరించినటువంటి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ శాఖ పైన కూడా సమీక్ష జరపడం జరిగింది. మొత్తం మీద రేపు బిజినెస్ అడ్వైజరీ కమిటీ అసెంబ్లీ సమావేశాల మీద ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉండడంతో అదే బీఏసీ కమిటీ పైనే ప్రధానంగా ఆసక్తికరమైన చర్చ అయితే జరుగుతున్న పరిస్థితి. కెమెరా పర్సన్ కృష్ణతో శ్రీనివాస్, సిటీ విజన్, హైదరాబాద్.